సరే సార్, మీరెన్ని చెప్పినా అది ఎలాగో అవ్వదని నాకు అర్థమైంది. ముందు నేను చెప్పింది ఎలాగో తీర్చలేకపోయారు. అదొక చిన్న చిల్లర డిమాండ్ ఉంది, ఇదైనా తీరుస్తారా? చిల్లర ప్రాబ్లమా? ఎంత కావాలో చెప్పయ్యా. చిల్లర అసలు మా హైదరాబాద్ తయారయ్యేది. చెప్పేంత కావాలో. అంత ఎక్కువ ఏం అక్కర్లేదు సార్. కొన్ని రోజుల క్రితం నేను ఒక పెట్రోల్ బంక్ వెళ్ళాను. 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నాను. 1 లీటర్ పెట్రోల్ 70 రూపాయలు 16 పైసలు. 71 రూపాయి తీసుకున్నాడు. 84 పైసల చిల్లర ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తాను. సార్, నేను మీకు చెప్పింది మళ్ళీ అర్థం కాలేదనుకుంటా. మళ్ళీ చెప్తా వినండి. కొన్ని రోజుల క్రితం ఒక పెట్రోల్ బంక్కి వెళ్ళాను. లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నాను. పెట్రోల్ లీటర్ 70 రూపాయలు 16 పైసలు. 71 రూపాయి తీసుకున్నాడు. 84 పైసలు ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తాను. 84 పైసలు ఎట్ట ఇస్తావయ్యా? అసలు 5 పైసలు 10 పైసలు చెల్లుబాట్లో ఉన్నాయా? మైండ్ ఉండే మాట్లాడుతున్నావు నువ్వు. 16 పైసలు ఎవడు పెట్టమన్నాడు? మీ బాబు పెట్టమన్నాడా? ఏంటి సార్ మాట్లాడట్లేదు? కోపం వచ్చిందా? మరి మా చిల్లర మొత్తం తినేస్తుంటే మాకెలా ఉండాలి సార్? దేశంలోని పెట్రోల్ బంకుల్లోని కొన్ని వేల కోట్ల రూపాయలు వదిలేస్తున్నారు. అంతెందుకు, మీకు జ్వరం వచ్చింటే మీ ఇంట్లో వాళ్ళు క్రోసిన్ వేసుంటారు కదా. 4 బిల్లలు 2 రూపాయలు 48 పైసలు. మరి 52 పైసలు ఏమవుతున్నాయి సార్? మెడికల్ షాప్లో ప్రతి వస్తువు చిల్లరతో నిండవుతుంది. ఇలా మన దేశంలో ప్రతి మెడికల్ షాప్లో చిల్లర మొత్తం కలిపితే సంవత్సరానికి కొన్ని వేల కోట్లు వదిలేస్తున్నారు. ఇంకా వేటని ఇంకొన్ని కోట్లు. మన దేశంలో ప్రతి సామాన్యుడు రోజుకు సగటున 2 రూపాయల చొప్పున వదిలేస్తున్నాడు. ఆఖరికి చిన్నపిల్లలు వాడే సోపుతో సహా. మన దేశ జనాభా 120 కోట్లు. రోజుకి 2 రూపాయల చొప్పున వదిలేస్తే 240 కోట్లు. నెలకి 7,200 కోట్లు. సంవత్సరానికి 86,400 కోట్లు. ఈ చిల్లరంతా ఏమవుతుంది సార్? అదే చిల్లర మన దగ్గర ఉంటే మన దేశంలో రేపు గురై వేరే దేశంలో చికిత్స పొందాల్సిన కర్మ అమ్మాయికి పెట్టిద్దాం. ఏ మనం అంటే హాస్పిటల్ కట్టుకోలేమా? అలాంటి డాక్టర్లను తెచ్చుకోలేమా? ఒక చిన్న డౌట్, జనాలు ఉన్నారని మీరు పరిపాలిస్తున్నారా, లేక మీరు పరిపాలిస్తున్నారని జనాలు పుట్టుకొచ్చారా?